విద్యార్థినుల నైతిక విలువలు పెంపొందించేలా మాన్యశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వ సలహాదారుగా కూటమి ప్రభుత్వం నియమించింది. దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ 10 మందికి షేర్ అవుతుంది. ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు చాగంటి కోటేశ్వరరావు గారు అన్న ఆయన తెలియని తెలుగువాడు అంటూ లేడు. ఆయన తత్వాలు కానీ ఆయన బోధనలు కానీ ఎంత ఆకట్టుకుంటాయి, మనసుల్ని ఎంత రంజింపజేస్తాయి అందరికీ తెలుసు. అలాంటి మహానుభావుల్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం హర్షణీయం. ముఖ్యంగా ఆయన్ని సలహాదారుగా ఎందుకు నియమించారు? నేటి యువత పెడదావ పడుతున్న సందర్భంలో అసలు నైతిక విలువలు ఏంటి, వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం చేస్తే వాళ్ళు సక్రమ మార్గంలో వెళ్తారు? కేవలం చదువులు, ఉద్యోగాలు, బిజీ లైఫ్ ఇవన్నీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పడానికి, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఈయన నియమించారు. సమాజం మీద నీ ప్రవర్తన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, నీ నడవడిక సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చదివే ప్రతి చదువు జనానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా చేస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు, ఎలా చేస్తే సంఘంలో గుర్తింపు పొందుతావు, ఇవన్నీ చెప్పడానికి మాత్రమే చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. ఆయన గత గవర్నమెంట్లో టీటీడీ తరపుని, తిరుమల తిరుపతి దేవస్థానం తరపుని ఒక అవకాశం ఇచ్చారు, కానీ ఆయన తీసుకోలేదు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల నేను తీసుకోలేకపోయాను. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం క్యాబినెట్ ర్యాంక్ సద్వినియోగం చేసుకుంటాను, నా వంతు ప్రయత్నం చేసి మంచి మార్పు తెచ్చేలా చేస్తాను అని చెప్పాను. ఈ సందర్భంగా నిన్న చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కలిశారు. చాలా శుభసూచకం.